ఇప్పుడు నువ్వు సరితమ్మ ఇద్దరు కలిసి ఏమన్నా పాడగలుగుతారా? ఇద్దరు కలిసి ఏమన్నా పాడే పాటలు ఏమన్నా ఉన్నాయా? ఏమున్నాయి ఇక ఆమె అదే పాడుతుంది. నేను ఎప్పుడన్నా లేకుంటే గట్ట కాదు బిడ్డ గిట్ట అని చెప్తా. ఓకే. మొత్తానికైతే నీ ప్రోత్సాహం ఉంది. ఉమ్, మరి ఇంత ప్రోత్సహించేదానివి, నీకు ఎర్ర జెండా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఉమ్. నీకింత తెలివుంది. మరి ఆ సరితమ్మని ఎందుకు చదివించలేదు? బల్లెకు పో అంటే చెప్పరాశిని చూసి ఉరికొచ్చి ఇంట్లో పడ్డా ఒక్క బిడ్డ అని మొత్తం మా మామ కొనిచ్చుడు తినుడు ఇంట దాసుకునుడు ఆహా! మొత్తం ఒకతే బిడ్డగా గారాబంగా చూసుకున్నావు నువ్వు. మస్తు గౌరంగా. ఆ! నేనే కాదు మా అత్త మా మామ కూడా ఆ! గౌరవ వాళ్ళకి ఒకతే కోడలు, నీకు ఒక్కతే. ఒకతే బిడ్డ. మళ్ళీ మా ఆడబిడ్డ కూడా ఇంట్లో ఉండి ఇక ఆడబిడ్డ పోకుంటావా అని అట్లా అన్నమాట. గారాబంగా చేయటం వల్ల ఇప్పుడు ఆమెకు చదువు అబ్బలే. చదువు లేదు. ఆహా! సార్ను చూస్తేనే వచ్చా పూసుకునేది. బయటికి వెళ్ళపోయేది. మన బిడ్డ పుట్టిన నాకు కూడా వెళ్ళపోయేది ఆ చెప్పరాశిని చూస్తే. ఆహా! ఉమ్. జనరల్‌గా అంటే సార్‌లను చూస్తే భయపడతారు. చపరాసిని చూసి భయపడటం ఏంది చెప్పరాశి సరితమ్మ? బాయికాడికి పోయేది పాపం మళ్ళీ వచ్చిందాక తలుపు తీయపోయేది అంతే ఇగ. ఉమ్. ఆ! ఆయనను చూసి ఓకే. ఓకే.